రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 3,000 కోట్ల భూములు. ఊరు పేరు లేని ఉర్సా అంట, ఇంకొక కంపెనీ లూలు అంట, లూలులు లిల్లీలు. ఈ కంపెనీలకు మరో 1,500 నుంచి 2,000 కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం. ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం, నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది మనం తీసేస్తే మొబిలైజేషన్ అడ్వాన్స్ అదే పనిగా తీసుకొచ్చినాడు.